నమస్కారం. రాష్ట్రంలో ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వ పాలన ఇలా ఉంది. బాగుంది అయితే ఒకటి నొక్కండి, పర్వాలేదు అయితే 2 నొక్కండి, బాగోలేదు అయితే 3 నొక్కండి, మళ్ళీ వినడానికి 0 నొక్కండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటూ, అటు కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఒకటే ప్రశ్న ఈ ఐవీఆర్ఎస్ సర్వేలో వినపడుతోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ సర్వే చేస్తూ ఉన్నట్టున్నారు. ఈ సర్వేని ఈ స్థాయిలో చేస్తూ ఉన్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనే చేస్తోంది అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకు ఏడాది పాలన మీదే ఇంత తొందరగా ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనం ఎలా గెలిచాం, ప్రజలు దేనివల్ల గెలిపించారు, ఎందుకు గెలిపించారు, ప్రస్తుతం మనం చేస్తుంది ఏంటి అన్న దానిపైన ఒక గందరగోళం ఉంది. దాంతోపాటు విపరీతంగా నెగిటివ్ ప్రచారం అయితే నడుస్తోంది. అంటే ఆ వైబ్రేషన్ అంతా నెగిటివ్గానే ఉంటుంది. పబ్లిక్లో మొత్తం పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది అన్న ఒక ఒపీనియన్ చాలా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మొన్నటి ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పిన సర్వే సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇప్పుడంతా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ ఏడాదిలోనే అన్న ఒక ఫీడ్బ్యాక్ ఉంది. ఈ ఫీడ్బ్యాక్ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అసలు ఏంటి, ఏ రేంజ్లో మనం ఉన్నాము, ఎంత డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ జరగలేదా అన్న తెలుసుకోవడానికి ఏమన్నా ప్రభుత్వంతో కలిసి ఈ సర్వే చేస్తూ ఉండవచ్చు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం కోసం సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు. తర్వాత ఏమన్నారు, సాధ్యం కాదు అన్నా కూడా అనుభవంతో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులే అసలు తమను ప్రజలు గెలిపించింది సూపర్ 6ని చూసి కాదు అంటూ మాట్లాడేశారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అప్పట్లో జీవీ రెడ్డి కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. అసలు సూపర్ 6ని చూసి కాదు ఓట్లేసింది ప్రజలు, ఒక మంచి పరిపాలన కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడుకి ఓటేశారంటూ ఒక లైన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే మెల్లగా మేము పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు అందుకోసం గెలిపించలేదు అన్నట్టుగా ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏడాది